నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. ఈ రోజు మనము తెలుసుకోబోయే యూనివర్సిటీ అనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఇది దాదాపుగా 60 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. అండ్ నార్త్ ఇండియన్ రీజియన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చెప్పొచ్చు. 250 acres లో స్ప్రెడ్ అయినటువంటి హ్యూజ్ క్యాంపస్ అన్నమాట. అకాడమిక్ లైన్ లో తీసుకున్న, ఈవెన్ ప్లేస్మెంట్స్ పరంగా తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ గా చెప్పొచ్చు అనమాట. ఇది పటియాలా పంజాబ్ లో ఉంటుందండి. అండ్ ఇదేదో కాదు, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే గనక మనకు సౌత్ లో ఉన్న విఐటి, అమృత లాంటి ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్. అండ్ ప్లేస్మెంట్స్ లో తీసుకున్నా కూడా వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో మనకు సౌత్ లో ఉన్న విఐటి అండ్ అమృతతో కంపేర్ చేసినప్పుడు కొంత బెటర్ గానే ఉంటుంది అనేసి కూడా చెప్పొచ్చు అనమాట. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఒక నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అనే కాదు, ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియా నుండి కూడా, కేరళ దగ్గర నుండి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి స్టేట్స్ నుండి కూడా స్టూడెంట్స్ అనేది దాంట్లో సీట్స్ కోసం అనేది పోటీ పడడం చూస్తూ ఉంటాం అనమాట. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది 2 campuses ఉంటాయండి. పటియాలాలో మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో దాంతో పాటు పటియాలకు దగ్గరలో దేరాబస్సి అనేసి లొకేషన్ లో కూడా ఇంకొక క్యాంపస్ అనేది స్టార్ట్ చేశారు. సో అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఉంటుంది. అది ఒక 2 years అనేది దేరాబస్సి క్యాంపస్ లో ఉంటే, ఫస్ట్ 2 years, లాస్ట్ 2 years అనేది స్టూడెంట్ అగైన్ పటియాలా క్యాంపస్ లో ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్న కోర్సెస్ అయితేనేమి, దాంట్లో ఉన్న అడ్మిషన్ ప్రొసీజర్, ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ముందుగా ర్యాంకింగ్స్ అండ్ అక్రిడియేషన్స్ విషయానికి వస్తే కనుక NAAC అక్రిడియేషన్ A++ అనేది థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఉంది. అలాగే NIRF ర్యాంకింగ్స్ లో తీసుకుంటే కనుక ఇంజనీరింగ్ కేటగిరీలో 29th ర్యాంకింగ్ లో ఉంది. దాంతో పాటు QS ఓల్డ్ ర్యాంకింగ్స్ లో 801 to 850 రేంజ్ లో అనేది QS ఓల్డ్ ర్యాంకింగ్స్ లో కూడా లిస్ట్ అయినటువంటి యూనివర్సిటీ అన్నమాట. సో ఇక్కడ మనము థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ముందుగా మనము కోర్సెస్ కి వెళ్తే ముందు ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. సో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ 2019 అకాడమిక్ ఇయర్ నుండి 2023 వరకు ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళు స్టాటిస్టిక్స్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది మనం లాస్ట్ 5 years కనుక చూసుకుంటే కనుక యావరేజ్ ప్యాకేజ్ అనేది 7.44 నుండి 23 అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక 11.9 lakh మధ్యలో వేరీ అవుతూ వచ్చింది అనమాట. సో ప్లేస్మెంట్స్ లో 11.90 ప్యాకేజ్ యావరేజ్ అంటే కనుక విఐటి, అమృత లాంటి క్యాంపసెస్ లో కూడా మనకు అప్రాక్సిమేట్ గా 9 lakhs per annum మాత్రమే యావరేజ్ గా ఉంటుంది. ఇక్కడ 11.9 lakh అంటే కనుక ఆ ఇన్స్టిట్యూషన్స్ తో కంపేర్ చేసినప్పుడు థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ప్లేస్మెంట్స్ విషయంలో కొంత బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇక్కడ చూసుకుంటే కనుక 83% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది ఈ 23 బ్యాచ్ లో. 24 బ్యాచ్ అనేది కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక లిస్ట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ కూడా 82% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. యావరేజ్ అనేది సేమ్ 11 lakhs అనేది మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ 24-25 అకాడమిక్ ఇయర్ అయితే స్టాటిస్టిక్స్ అనేది వాళ్ళు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ దాంతో పాటు యావరేజ్ ప్యాకేజ్ అనేది కూడా మెన్షన్ అయితే చేయలేదు అనమాట. సో ఓవరాల్ గా మనం ప్లేస్మెంట్స్ గురించి చూసుకుంటే కనుక మనకు సౌత్ ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా కొంత బెటర్ గా థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది పర్ఫార్మ్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. సో ఇక్కడ ముందు మనము కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అనేది ఒక్కసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ బ్రాంచ్ వైజ్ అంటే కోర్సెస్ అనేది ఏమున్నాయి అండ్ ఇంటేక్ ఎంత ఉంది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో తీసుకుంటే కనుక టోటల్ మనకు థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ టోటల్ 960 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పటియాలా క్యాంపస్ వచ్చేసరికి 420 ఉంటే, అండ్ దేరాబస్సి క్యాంపస్ ఏదైతే ఉందో దాంట్లో 120 అనేది ఇంటేక్ ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ లో 60 ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది 240 అనేది టోటల్ ఇంటేక్ ఉంది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ గా దీన్ని చేంజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించింది కూడా ఆల్రెడీ వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో 120 ఇంటేక్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 240 అనేది ఇంటేక్ ఉంది. ఓవరాల్ గా మనం అన్ని కోర్సెస్ కనుక ఇక్కడ ఇంటేక్ తీసుకుంటే 2 క్యాంపసెస్ కలిపి మనకు అన్ని ప్రోగ్రామ్స్ లో మొత్తం 3390 అనేది ఇంటేక్ ఉంది. ఇది
పంజాబ్ స్టేట్ కోటా అవ్వచ్చు, అవుట్ ఆఫ్ పంజాబ్ స్టేట్ కానివ్వండి, ఈవెన్ ఫారిన్ నేషనల్స్ ఆర్ ఎన్ఆర్ఐ కోటాలో ఉన్న టోటల్ ఇంటేక్ అనమాట 3390 అనేది అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఆఫర్ చేసే వేరియస్ కోర్సెస్ బయోటెక్నాలజీ దగ్గర నుండి బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇట్లా అన్ని బ్రాంచెస్ మనము కంబైన్డ్ గా ఇక్కడ 3390 అయితే ఇంటేక్ ఉందన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక 12th లో మినిమం 60% మార్క్స్ అనేది స్టూడెంట్ ఉంటే సరిపోతుందండి. అండ్ ఇక్కడ అడ్మిషన్స్ అనేది మనకు అవుట్ ఆఫ్ పంజాబ్ స్టేట్ స్టూడెంట్స్ అనేది ప్యూర్ గా ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే జేఈఈ మెయిన్స్ లో వస్తుందో ఆ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. 50% వచ్చేసరికి పంజాబ్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటే 50% వచ్చేసరికి అవుట్ ఆఫ్ పంజాబ్ స్టేట్ స్టూడెంట్స్ కి అయితే సీట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఇది మనం అనుకున్న టోటల్ ఇంటేక్ మీద. సో ప్యూర్ గా అన్ని కూడా మెరిట్ బేసిస్ లో ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉందో జేఈఈ మెయిన్స్ లో దాని ప్రకారం అనేది సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిందండి. మనకు ఈ అప్లికేషన్ డేట్ వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అంటే అడ్మిషన్ ప్రొసీజర్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టూడెంట్స్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అడ్మిషన్స్ కు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిందండి. అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డెడ్ లైన్ వచ్చేసరికి 8th మే. సో 8th మే లోపల రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు 1200 అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 8th మే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ అనేది 2000 అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ 8th మే లోపల గనక థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి మీకు గనక జేఈఈ మెయిన్స్ లో మంచి స్కోర్ ఉంటే గనక, మంచి ర్యాంక్ ఉంటే గనక మీరు థాపర్ ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. బోత్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీజ్ అనేది. సో ఇక్కడ బ్రాంచ్ వైజ్ తీసుకుంటే కనుక మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు వచ్చేసరికి టోటల్ ప్రోగ్రామ్ ఫీజ్ అనేది 8 సెమిస్టర్స్ కు మనకు 25 lakhs అనేది ఉంటుంది అనమాట. ఇది 8 సెమిస్టర్స్ అని ఇది ఓన్లీ ప్యూర్లీ ట్యూషన్ ఫీ అండి. ట్యూషన్ ఫీ అండ్ ఎవ్రీ సెమిస్టర్ ఉండే డెవలప్మెంట్ ఫీ అనేది ఓవరాల్ గా 25 lakhs ఉంటుంది. ఇది సెమిస్టర్ వైజ్ వచ్చేసరికి 3,12,500 అనేది స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రోగ్రామ్ ఫీజ్ తీసుకుంటే కనుక ఇక్కడ ఇంచుమించు మనకు అమృతాలో ఏదైతే ఫైనల్ కేటగిరీలో ఫీ ఉంటుందో ఇంచుమించు అదే ఫీ అనేది ఇక్కడ థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. 25 lakhs ఉంటుంది. అండ్ ఇక్కడ జనరల్ ఈసీఈ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అలాంటి కోర్సెస్ కి అయితే కనుక 22,68,000 అనేది ఇక్కడ ప్రోగ్రామ్ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని సెమిస్టర్ వైజ్ 2,83,500 లాగా ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రోగ్రామ్ ఫీజ్ ఇది ఓన్లీ కేవలం ట్యూషన్ ఫీజెస్ మాత్రమే అండి. ఇది కాకుండా మనకు హాస్టల్ ఫీజ్ అనేది అడిషనల్ గా ఉంటుంది. పటియాలా కూడా కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హాస్టల్ ఫీజ్ కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. హాస్టల్ ఫీ ఏ విధంగా ఉంది ఇక్కడ ఇన్స్టిట్యూషన్ లో అనేది. సో ఇక్కడ మనకు హాస్టల్ కూడా అవైలబిలిటీ బట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీదనే హాస్టల్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మనకు హాస్టల్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ లో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సింగిల్ షేరింగ్ నుండి మనకు 4 షేరింగ్ వరకు బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ. దీంట్లో కూడా మనకు విత్ కామన్ వాష్రూమ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ తో ఉన్నాయి. మినిమం హాస్టల్ అయితే కనుక ఇక్కడ మనకు 4 షేరింగ్ లో నాన్ ఏసీ అయితే కనుక 34,600 అనేది పర్ సెమిస్టర్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసరికి సింగిల్ షేరింగ్ లో మనకు విత్ ఏసీ అటాచ్డ్ వాష్రూమ్ తో వచ్చేసరికి 77,000 అనేది ఉంటుంది అనమాట. సో సింగిల్ షేరింగ్ నుండి 4 షేరింగ్ వరకు మనకు డిఫరెంట్ కేటగిరీస్ లో హాస్టల్స్ బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉన్నాయి. ఏసీ నాన్ ఏసీ లో కూడా కామన్ వాష్రూమ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ బట్టి మనకు ఇక్కడ సెమిస్టర్ వైజ్ హాస్టల్ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట. ఈ హాస్టల్ ఫీజ్ ఇది కేవలం అకామిడేషన్ కు మాత్రమే అండి. అగైన్ మనకి ఇక్కడ మళ్ళీ ఫుడ్ కి అనేది మళ్ళీ సపరేట్ గా చార్జెస్ అనేవి ఉంటాయి సెమిస్టర్ బేసిస్ మీద. ఇక్కడ ఫుడ్ కు తీసుకుంటే కనుక 25,500 పర్ సెమిస్టర్ అనేది ఫుడ్ కు ఉంటుంది మళ్ళీ పటియాలా క్యాంపస్ లో. అండ్ అదే విధంగా బేరాబస్సీ క్యాంపస్ కి వచ్చేసరికి మళ్ళీ సపరేట్ గా ఉంటుందండి హాస్టల్ ఫీజు. బేరాబస్సీలో ఇది వరకు మనం డిస్కస్ చేసుకున్నాం 2 years అక్కడ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. 2 years మళ్ళీ పటియాలా క్యాంపస్ కి అనేది స్టూడెంట్ రావాల్సి ఉంటుంది. సో బేరాబస్సీ క్యాంపస్ హాస్టల్ ఫీజెస్ తీసుకుంటే కనుక
నాన్ ఏసీ 2-సీటర్ వచ్చేసరికి 39,000 ఉంటుంది. అలాగే ఏసీ 2-సీటర్ తీసుకుంటే 51,000 అనేది ఉంటుంది అనమాట. మినిమం వచ్చేసరికి షేర్డ్ నాన్ ఏసీ అయితే కనుక 28,500 అనేది పర్ సెమిస్టర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫుడ్ కు వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఫుడ్ కు ఇంచుమించు 26,300 అనేది పర్ సెమిస్టర్ ఫుడ్ కాస్ట్ అయితే ఉంటుంది. అంటే కంప్లీట్ గా ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకు ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ తో కంప్లీట్ అవ్వాలనుకుంటే ఇంచుమించు దాదాపుగా 35 lakhs అనేది ఖర్చు అయితే వస్తుంది. బట్ ఇన్స్టిట్యూషన్ అకాడమిక్స్ పరంగా, ప్లేస్మెంట్స్ పరంగా, ఫ్యాకల్టీలో కానివ్వండి, ఈవెన్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ లో తీసుకున్నా కూడా ఎన్విడియా కొలాబరేషన్ కూడా ఉంది ఇన్స్టిట్యూషన్ కి. సో మంచి మంచి కంపెనీస్ తో కొలాబరేషన్స్ తో మంచి ప్లేస్మెంట్స్ అయితే తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తో కూడా వీళ్ళు కొన్ని కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 2+2 ప్రోగ్రామ్ ఉంది, 3+1 కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్న్షిప్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్ నార్త్ ఇండియాలో ఏదైనా ఉంది అంటే కనుక అది డెఫినెట్ గా టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఇన్స్టిట్యూషన్ అనేది ఆఫర్ చేస్తుందండి. ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా చూద్దాం. కాకపోతే స్కాలర్షిప్స్ అనేది అతి తక్కువ మందికి మాత్రమే స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మెరిట్ స్కాలర్షిప్స్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ లో ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ముందుగా మనం మెరిట్ స్కాలర్షిప్స్ 1 తీసుకుంటే కనుక ఇక్కడ 95 అబోవ్ పర్సెంటేజ్ ఎవరైతే 12th లో ఉంటుందో అలా ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్యూషన్ ఫీ అండ్ డెవలప్మెంట్ ఫీలో టోటల్ వేవర్ అనేది ఉంటుంది అనమాట. అంటే అది ఓన్లీ ఫస్ట్ ఇయర్ కు ఉంటుందండి. అండ్ సేమ్ స్టూడెంట్ మళ్ళీ సెకండ్ ఇయర్ నుండి ఆ స్కాలర్షిప్ వర్తించాలంటే 8.5 CGPA అనేది వాళ్ళ అంటే పర్సూయింగ్ సెమిస్టర్స్ లో వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అనేది వాళ్ళు డెఫినెట్ గా మెయింటైన్ చేయాలండి. అప్పుడు మాత్రమే సెకండ్, థర్డ్, 4th ఇయర్స్ లో వాళ్ళకు స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా మనకు పర్సెంటేజ్ అనేది 8.5 CGPA కంటే తక్కువ ఉండి లేదా 8.5 CGPA కంటే ఎక్కువ ఉండి బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా ఈ స్కాలర్షిప్ అనేది మళ్ళీ ఫర్దర్ ఇయర్స్ లో వర్తించదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే మీకు ట్యూషన్ ఫీ అండ్ డెవలప్మెంట్ ఫీ మీద వేవర్ అనేది ఉంటుంది అనమాట. అది ఓన్లీ ఫస్ట్ 50% స్టూడెంట్స్ అనేది ఉంటుంది. అదే విధంగా మనము మెరిట్ స్కాలర్షిప్ 2 తీసుకుంటే కనుక ఇక్కడ సో 90 అబోవ్ పర్సెంటేజ్ ఎవరికైతే ఇంటర్మీడియట్ లో ఉంటుందో వాళ్ళకు ట్యూషన్ ఫీ వరకు వేవర్ ఉంటుంది. ఇక్కడ ట్యూషన్ ఫీలో కూడా మనకు ఫీజులో కూడా ట్యూషన్ ఫీ అండ్ డెవలప్మెంట్ ఫీ అనేసి 2 ఫీజెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ ట్యూషన్ ఫీలో మాత్రమే కంప్లీట్ వేవర్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం థర్డ్ స్కాలర్షిప్ టైప్ తీసుకుంటే కనుక ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ 3 అనేది ఇక్కడ స్టూడెంట్ కి వచ్చేసరికి 85 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న 339 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇక్కడ ట్యూషన్ ఫీలో 50% వేవర్ అనేది ఉంటుంది. సేమ్ క్రైటీరియా ఇక్కడ మళ్ళీ అగైన్ స్టూడెంట్ ఫర్దర్ ఇయర్స్ లో వాళ్ళకి స్కాలర్షిప్ రావాలంటే 8 CGPA అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలి. అండ్ ఏవి కూడా వాళ్ళకు మళ్ళీ ఫర్దర్ ఇయర్స్ లో వాళ్ళకు బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. ఇదండి తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి. స్టూడెంట్స్ ఎవరికైనా మంచి JEE మెయిన్స్ లో మంచి స్కోర్ ఉంటే కనుక ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అడ్మిషన్ గురించి గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నార్త్ ఇండియాలో మీరు ఏదైనా యూనివర్సిటీ గురించి సెర్చ్ చేస్తుంటే ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని గురించి మేము డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్రెడీ మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకొని మీ డెసిషన్ అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది మీరు అప్రోచ్ అవ్వచ్చు.